ఉండాలి, దేవునిని మహిమపరుస్తూ ఉండాలి, దేవుని ఘనపరుస్తూ ఉండాలి. చాలామంది దినాల్లో ఎక్కువగా విశ్వాసులు, సంఘ బిడ్డలు ఎక్కువగా భయపడుతూ ఉన్నారు. చాలా భయాందోళనకు గురైపోయినారు. ఎందుకంటే ఎక్కడ చూసినా మరణాలు సంభవిస్తామని, కంటికి ఎదురుగా ఎంతోమంది చనిపోతున్నారయ్యా అని చెప్పి విశ్వాసములో నుండి తొలగిపోయేటువంటి దినాలు ఇవి, కడవరి దినాలు ఇవి, చివరి దినాలు. కాబట్టి మీరు ఎవ్వరు విశ్వాసాన్ని కోల్పోవద్దండి, ప్రార్థన అనుభవాన్ని కోల్పోవద్దండి, ప్రార్థన జీవితంలో బలముగా స్థిరముగా ఉండండి. నీవు ఏమాత్రం కూడా కృంగిపోకండి, పరిస్థితులను చూస్తూ నువ్వు ఏమాత్రం కూడా కుమిలిపోవద్దు. జరిగేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆపాలంటే ఎవరు ఆపాలంటే ఒక్క దేవుడు మాత్రమే ఆపాలి. ప్రభు ఆయన తలస్తే ఎంతసేపుది, ఎంత సమయం పడతాడు. కాబట్టి ప్రభు ఎందుకో అనుమతించి వదిలినాడు. ఆయన చిత్తం ఏదో అదే జరగని. నేను చేయాల్సిందల్లా ఏమిటంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతున్నాను. ప్రార్థన మరొకండి. అందుకనే యూట్యూబ్లో కూడా ప్రార్థన పెట్టున్నాను. నీ ప్రార్థనే నేను రక్షిస్తుంది అన్నటువంటి వాక్యాన్ని పెట్టినాను. బాగా గమనించి ఈరోజు సంఘ ప్రార్థన లేదు, సేవకులు చేయబెట్టి కూడా ప్రార్థన చేయరు. కాబట్టి మీ ప్రార్థన మిమ్మల్ని రక్షిస్తారు. వ్యక్తిగతంగా మీరు ఎక్కువగా ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండండి అని చెప్పి ఆ వాక్య భాగాన్ని చెప్పాను. మీరు చాలామంది ఆ వాక్యాన్ని వినలేదు. దాదాపు ఒక 18-20 మంది దాకా చూసినారు, వినంటారు. దాన్ని మీకు వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. మీరు వినండి, అందరికీ దాన్ని షేర్ చేయండి, దాన్ని అందరికీ పంచండి. దేవుని మాట దాగుండదు. అందుకనే ప్రభు వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ దినాల్లో సామెతల గ్రంథం తీసుకోనండి. నీతిమంతుల పుస్తకం సామెతల గ్రంథం తీసుకుంటారా? 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్యాన్ని ఒక చదువుదామా? త్వరగా నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా ఉండండి. ఒక 25 నిమిషాలు దేవుని మాటలు వినండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చును అన్న భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా చెప్తామా? మరొకసారి. నా ప్రియ దేవులారా, మనమందరము బాగా ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాము. దేవుడు మన కొరకై రాయించి పెట్టిన మాట ఇప్పటి దినాలలో మనం ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి అన్నది బాగా గుర్తు. నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, అంటే నా ఉపదేశం అంటే ఇది సేవకుడు ఉపదేశం కాదు, దేవుని ఉపదేశం. ఈ సదుపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, చాలా మంది ఉపదేశాన్ని అంగీకరించడం లేదు, తృణీకరిస్తూ ఉంటారు. అలా వద్దు. ఎవరైతే ఉపదేశమును అంగీకరిస్తారో అలా అంగీకరించే వారందరూ ఎట్టుంటారంటే సురక్షితముగా నివసిస్తారు. ఆమేన్. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చూసినప్పుడు, ప్రభుత్వం వాళ్ళు మీరు బయట తిరగద్దండి, లేకపోతే గుంపులు కాకూడదండి, లేకపోతే మాస్కులు వేసుకోండి, ఇదిగో వాళ్ళు కొన్ని ఆంక్షలు విధించారు. అది వాళ్ళు చేసే ఉపదేశం. దాని ప్రకారంగా ఉంటే మీకు కరోనా రాదు, అది మీకు దూరంగా ఉంటుంది అని వారు ఉపదేశం. ఇప్పుడు దాన్ని వింటే నువ్వు సురక్షితంగా ఉంటావు అని వాడు. అవునా కదా? దాని ప్రకారం ఉన్నప్పుడు ఇదిగో ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటిది ఆచరించినప్పుడే, అనుసరించినప్పుడే మనం సురక్షితంగా ఉండేటప్పుడు దేవుడు ఇచ్చిన ఉపదేశమును కూడా మనం అంగీకరించామనుకోండి, మీరు సురక్షితంగా ఉంటారు. నా ఆశ, నా కోరిక ఏంటంటే మన సంఘ బిడ్డలందరూ సురక్షితముగా ఉండాలి. హల్లెలూయా. ఎట్టుండాలి అంటే స్వార్థంగా అనుకోవద్దు. నా సంఘ బిడ్డలే కాదు, అందరూ దేవుని బిడ్డలందరూ, లోక ప్రజలు అందరూ కూడా సురక్షితంగా క్షేమంగా ఉండాలన్నదే నా ఆశ, నా ఆకాంక్ష. అది దేవుని ఆశ కూడా. అందరూ విన్నారంటే అందరూ సురక్షితంగా ఉంటారా? ఉండరా? ఉపదేశాన్ని వింటే, ఉపదేశాన్ని ఆలకిస్తే, ఉపదేశాన్ని అంగీకరిస్తే
ఖచ్చితంగా వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అలా కీడు వస్తుందంట, కీడు రాకుండా ఉండదు. కింద మాట, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటారంట. ఎట్లుంటారండి ఆయన? నెమ్మదిగా. కీడు వచ్చును, నాకు కీడు వస్తుంది, నాకు కీడు వస్తుందని ఎప్పుడు తలంచదు. కీడు వచ్చునన్న భయము కూడా లేకుండా చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటారు. నప్పుడు దేవులరా, దేవుడు మీకు అటువంటి నెమ్మది ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు మీకు కలిగి చేయాలి. హల్లెలూయా. భయపడకండి, భయముతో ఆందోళనతో బ్రతకండి. దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ప్రశాంతంగా సురక్షితంగా నివసించడానికి దేవుడు మార్గాన్ని ఎలా ఏర్పాటు చేశాడో మీరు చూడండి. రెండవ వాక్యం, ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దామా? ద్వితీయోపదేశ కాండం ఉపాకము 2వ అధ్యాయం 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వాక్యం చదువుదామా? నేడు నేను నీ వలని భయము నీ వలని బెర్రకు ఆకాశము క్రింద నిన్న సమస్త దేశముల వారికి పుట్టింపు మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను కూర్చిన సమాచారం విని నీ ఎదుట వనికి మనోవేదన నందుదురు. అంటే ఎవరైతే ఉపదేశము వినరో, నా మాట బాగా గమనించాలి, ఎవరు వింటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అర్థమవుతుందండి? వారి కీడు వచ్చునన్న భయము కూడా లేకుండా నెమ్మదిగా ఉంటారు. ఎవరైతే వినరో, ఉపదేశాన్ని అంగీకరించరో, ఆయన మాటను వినరో, అలాంటి వాళ్ళకు దేవుడు చెప్తున్న మాట ఇది. ఏం చెప్తున్నాడంటే, నేడు నేను నీ వలన భయము నీ వలన వెరకు ఆకాశము కింద ఉన్న సమస్త దేశముల వారికి, సమస్త ప్రజలక దేశాలక సమస్త దేశాలకి, బాగా గమనించాలి ఈ మాటని, సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. ఈరోజు అందరికీ ఎందుకు భయము? ఎవరి భయాన్ని పెట్టింది? ప్రతి దేశం భయపడతా ఉందా, వణుకుతా ఉందా లేదా? అందరూ వణుకుతున్నారు, అందరూ భయపడుతుంది. ఈ భయాన్ని ఎవరు పెట్టింది? మనుషులకి. దేవుడే. ఎందుకంటే నా ఉపదేశాన్ని మీరు వినలేదు, నా ఉపదేశాన్ని మీరు అంగీకరించలేదు, నా వాక్యానుసారంగా మీరు నడవలేదు కనుక అందుకనే మీకు ఇలాంటి భయాన్ని నేను పుట్టిస్తున్నాను. నా వలన భయం, నా వలన బెరపు. తమిళ నప్పంగా வாசிங்க. வானத்தின் கீழே எங்கும் உள்ள ஜனங்கள் உன்னாலே திகிலும் பயமும் அடையும்படி செய்ய இன்றே நான் தொடங்குவேன். அவர்கள் దేవుని కొరకాయ, దేవుని భయం నుండి బతుకుతారట. ఎక్కడట? నిన్ను కూర్చిన సమాచారం, వారు నిన్ను కూర్చిన సమాచారం విని నీ ఎదుట వనికి మనోవేదన నొందుదురు. అందరు ఈ రోజు అలాగనే ఉన్నారు, మనోవేదనతో. కాబట్టి నా ప్రియ దేవులారా, ఇది ఎందుకు ఇంత భయము, ఆందోళన మనుషుల్లోకి వచ్చిందంటే, దేవుని బిడ్డలారా, దేవుని మాటను వినని దాని వలన, దేవుని వాక్యాన్ని అనుసరించిన దాని వలన. అందుకని ఆ కార్యాన్ని మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క వాక్యం చూడండి. ఎప్పుడు మనిషికి భయం అనేది మొదలు పెట్టింది అంటే, దేవుని మాట వినప్పటి నుంచే కదా. మొట్టమొదటిగా భయం అనేది ఎక్కడ పుట్టింది అంటే ఏదేను తోటలోనే పుట్టింది. ఎక్కడ పుట్టింది? అందులో మొదటి మానవుడు ఆదాము అవ్వ దగ్గర నుండే ప్రారంభమైపోయింది భయాలు, ఆందోళన అనేది. చదువుతారా ఆది కాండంలో ఆ వాక్యాన్ని? ఆది కాండము 3వ అధ్యాయంలో 9, 10 వాక్యాలు మనం చూద్దాం. ఆది కాండము 3వ అధ్యాయం 9, 10 వాక్యాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుడిగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటిని అనెను. అంటే ఈ మాట రౌండప్ చేసుకోండి. అంటే ఆది కాండములోనే
అదిగో 3వ అధ్యాయంలోనే ఆ రోజు ఆ దినముననే దేవునికి భయపడ్డారు. అంటే ఇప్పుడు భయం అనేది ఎందుకు వచ్చిందంటే బాగా గమనించండి. ఏ వ్యక్తి అయితే పాపము చేస్తాడో, పాపములో ఉంటాడో, అయ్యో పాపమును చేసినప్పుడు ఆ వ్యక్తి భయపడతాడు. భయము, ఆందోళన. మనకు సామెతల గ్రంథంలో ఒక మాట, అద్భుతమైన మాట ఒకటి రాయబడి ఉంటుంది. అది ఏంటంటే, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఎట్లా అంటున్నాయినా? నీతిమంతులు ఎట్లుంటారంట? సింహము వలె. అందుకని వాడు కీడు వచ్చునన్న భయము కూడా లేకుండా ఎట్లుంటాడంట? నెమ్మదిగా ఉంటాడని చూస్తాం. నీతిమంతులు ఎట్లుంటారు? పాపము చేసే వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళే భయపడతారు. ఆదాము అవ్వ దేవుని మాటలు, ఉపదేశాన్ని విననట్ట వాళ్ళు విన్నారా? వినలేదా? వినలేదు. కాబట్టి వాళ్ళకి ఏం ఏర్పడింది? భయం అనేది ఏర్పడింది. భయంతో దాక్కున్నారు. దేవుడు చదువుతున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే, అయ్యా నీ స్వరమును విని తోటలో నేను ఉన్నాను, కానీ నేను భయపడి ఏం చేస్తున్నా? దాగుకున్నాను. ఈరోజు దాక్కోవలసిన పరిస్థితి. ఎందుకు? రే ఇళ్లలో ఉండండిరా, ఇంట్లోనే దాక్కొని ఉండండిరా, బయట రాకండిరా. ఎందుకు ఈ దుస్థితి? దేవుని వలన భయం మీరు పుట్టిస్తానన్నా. దేవుని పిల్లరా, పాపము చేసి దేవుని మాటను వినకుండా ధిక్కరించిన దాని వలన ఆ రోజు మొదలైంది భయం. అప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులలో భయము 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 ఆందోళన అలాగే ప్రారంభమైపోయింది. దేవుని పిల్లరా, బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుడు ఎంత ఇలా భయపడేదాని వలన, నేను ఇట్లా భయపడి బ్రతికే దాని వలన ఏమి వస్తుంది అంటే, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో 25వ వాక్యం. భయపడే దాని వలన ఏమొస్తుంది? అట్లా భయపడి బ్రతికే దాని వలన, భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంటే ఉరి వచ్చును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వాడు ఎప్పుడు సురక్షితంగా ఉంటాడంట. ఆమేన్. దేవుని బిడ్డలారా, గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. యెహోవా యందు ఎవరైతే నమ్మిక ఉంచుతాడో, అలా నమ్మకం ఉంచేవాడు సురక్షితంగా ఉంటాడంట. భయపడే వాడు ఏమొస్తుందండి నాయన? ఉరి. ఒకవేళ చాలా మందికి ఇప్పుడు కరోనా రాకనేది, కరోనా వచ్చేసింది అని ఏం చేస్తున్నారు? భయపడి చనిపోతున్నారు. అది వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే రాకుండానే చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది హార్ట్ అటాక్లో, భయానికి, ఆందోళనకి బావిలో దూకి చచ్చిపోయినాడు, ఇంటికి దూరంగా పోయి చనిపోయినాడు. రకరకాలుగా మీరు న్యూస్లో చూస్తుంటారు. ఈరోజు ప్రియ దేవులారా, ఎందుకు ఈ భయము, ఎందుకు ఈ ఆందోళన అంటే, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, అలా నమ్మిక ఉంచిన వాడు ఎప్పుడు సురక్షితంగా ఉంటాడు. ఒక ఉపమానం చెప్తాను, వినండి ప్రియ దేవులారా. ఒకరోజు ఒక యాత్రికుడు ప్రయాణమై అన్ని ఊర్లు, అన్ని దేశాలు చూద్దామని చెప్పి ప్రయాణమై వచ్చాడు. అలా ప్రయాణమై వచ్చినప్పుడు ఆయన బయట వచ్చి ప్రయాణంలో ఉండేటప్పుడు, ఆ ప్రయాణంలో ఆయనకి ఒక వ్యాధి అనేటువంటి వ్యక్తి ఎదురయ్యాడు. ఎవరు? వ్యాధి. దాని పేరు ఏం పేరు? వ్యాధి ఎదురైంది. ఈ యాత్రికుడు ఆ వ్యాధిని చూసి, బయలుదేరినావా? ఇంకెవరిని చంపేదానికి, ఎంతమందిని చంపేదానికి నువ్వు బయలుదేరినావు? ఏమి నీ కథ, ఎక్కడ అంటే, ఆ వ్యాధి చెప్పిందంట, అవును నేను వెళ్తున్నాను, నేను ఈసారి ఎక్కువ మందిని చంపరా, కేవలం ఒక 5,000 మందిని మాత్రం చంపుకొని పోవాలని వచ్చాను అనిందంట. ఎంతమందిని? ఎవరితో? యాంత్రికులతో ఆ వ్యాధి ఇలా చెప్పిందంట. సరేలే అట్లే కానీ అని చెప్పి నేను కూడా ఏం చెప్పానంటే బయలుదేరేశాను. అది బయలుదేరేసింది తన ప్రయాణంలో.
ఇలాగా ఈ యాత్రికుడు అన్ని చోట్ల తిరిగి కొంతకాలం అయిన తర్వాత ఈ వ్యాధి, ఈ యాత్రికుడు ఒక్క చోట ఎదురుపడ్డారు. చాలా దినముల తర్వాత ఎదురుపడేలోపు, హలో 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 వ్యాధి, ఆగు, రైట్, నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అన్నాడు. ఎవరు? యాత్రికుడు. ఎవరిని? వ్యాధిని. ఏదో 5,000 మందినే తీసుకుని వెళ్తానన్నావు, ఇదిగో దాదాపు 50,000 మంది చచ్చిపోయినారే. నేను ఈ యాత్రలో చూస్తున్నాను, గమనిస్తున్నాను, అంతా చూసినప్పుడు దాదాపు 50,000 మంది చచ్చిపోయినారే. నువ్వు నాకు చెప్పింది ఏమి? 5,000 మందిని, తక్కువ మందిని నేను చంపుకొని పోతానన్నావు, 50,000 మంది చచ్చిపోయినారు. నువ్వు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అంటే, హలో 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 విను, నిజంగా నేను చెప్పినట్టుగా నేను 5,000 మందినే ఏం చేశాను, తీసుకెళ్ళాము. మిగిలిన 45,000 మంది వాళ్ళంతటా వాళ్ళే భయానికే చచ్చిపోయినారు. దానికి నేనేం కారుకున్నా అనిందంట. అర్థమైందా? మిగిలిన 45,000 మంది ఎంత చచ్చిపోయినారు? నేను వ్యాధి చేత చంపింది ఎంతమందిని? 5,000 మందిని. ఈ మిగిలిన 45,000 మంది ఎట్లా చచ్చిపోయినారంటే అందరూ భయంతో, ఆందోళనతోనే చచ్చిపోయినారు అనిందంట. ఈరోజు అదే కదా జరుగుతుంది. నాకు లేదేం కదా, అన్ని చోట్ల ఎక్కడ చూసినా మరణము మరణం మరణం అని కేకలు వినబడతాము. అందుకనే సంఘ బిడ్డలకు చెప్తున్నాను, క్షేమంగా మీరు సురక్షితంగా ఉండాలండి. అందుకని కరోనాను చూసి భయపడకండి. కరోనా ఆడుందా, ఆడపోయి కూర్చోండి, ఆడపోయి తిరగండి, వాళ్ళతో తినండి, వాళ్ళ మీద చేసుకొని ఉండండి అని చెప్పడంలో నేను బాగా గమనించండి. దీని గురించినటువంటి ఆలోచన, భయము నీ హృదయంలో నుండి ఎక్కువగా దీన్ని నేను వేధిస్తూ మనోవేదనకు గురి చేసి కృంగిపోతూ ఉంటా. అది వదిలేసి, అది దూరం చేసి దేవుని వాక్యాన్ని పట్టుకో. దేవుని గురించి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, మహింపరుస్తుండు. అయ్యో ఇదిగో పలానా సిస్టర్ చచ్చిపోయిందంట, ఆమె చచ్చిపోయిందంట, ఏమి చచ్చిపోయిందంట, మనసులో బిడ్డలు 2 చచ్చిపోయినారంట. ఇదన్నీ ఆలోచిస్తే నాకు కూడా వచ్చేస్తాదేమో. ఇవంతా భయపడి బ్రతుకోదు. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని నమ్ముతారో వారందరూ ఎట్లుంటారు? సురక్షితంగా ఉంటారు. భయం వాళ్ళని ఏమొస్తుందంట? ఊరి వచ్చును. చూసావా, 45,000 మంది, అది చెప్పింది నిజమా వాస్తవమా కాదా? 45,000 మంది వాళ్ళ భయం చేతనే చచ్చిపోయినారు. దానికి నేను బాధ్యత కాదు, నేను చెప్పలేదు. వాళ్ళంతటి వాళ్ళే భయంతో చచ్చిపోయినారు. ఈ 5,000 మంది నేను చెప్పిందే. అలాగే ఈరోజు ఈ కథలో ఉపమానంలో ఉన్న రీతిగానే జరుగుతూ ఉంది. ప్రియదేవులారా, మనం జాగ్రత్తగా ఉన్నాం. మన యొక్క వాక్యాన్ని కూడా చదువుదాం. దేవుడు మనందరినీ భయంతో బ్రతకమన్నాడా? ఎట్లా బ్రతకమన్నాడు? ఎట్లా ఏమిచ్చాడు మనకి అని చెప్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని దయచేసి చదువుతామా? దేవుడు మనకు, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువునా? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి ఏమిచ్చాడంటమా? అబ్బా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికి ఆత్మను మనకు దేవుడు ఏం చేయలేదు, ఇవ్వలేదు. అసలు చాలా మంది మనం పిరికొల్లగా తయారైపోతున్నాం. ఎట్లా తయారవుతున్నారు? పిరికి ఆత్మను పట్టుకుని పిరికి వాళ్ళగా తయారైపోతున్నాం. అలా పిరికి వాళ్ళగా మీరు మారకూడదు, మనము మారకూడదు. అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనకన్నాడా, నాకన్నాడా? అక్కడ చూడండి, పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడమ్మా? మనకు. ఎవరికంట? మనకంటే మనందరికీ పిరికి ఆత్మ ఇవ్వలేదు. అందుకని ఎట్లా ఇచ్చాడంట? శక్తియు. ఏం శక్తియో? దేవుని శక్తి. 2వది ప్రేమయు. 3వది ఇంద్రియాలు. అర్థమవుతుంది? ఇంద్రియాలు ఎన్ని? ఇంద్రియాలు తెలుదా? 5 ఇంద్రియాలు మన శరీరంలో. ఏదేది ఇంద్రియాలు తెలుదానన్నా? చెవి, కన్ను, ముక్కు, నోరు,
తర్వాత చర్మం. ఇవన్నీ 5. ఇవన్నీ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు నిగ్రహం కలిగి ఎట్టంట దాన్ని విగ్రహంకి అర్పించేటట్టు కాదు, నిగ్రహాన్ని. అనగా నిగ్రహం అంటే ఏమి? కంట్రోల్ చేసుకునేగలిగినటువంటి ఆత్మనే ఇచ్చాడంట தேவன். நமக்கு பயமுள்ள ஆவியை கொடாமல் எப்படி பலமுள்ள அன்பும் பலமும் அன்பும் தெளிந்த புத்தியுள்ள ఆవియే కొడతారు. అందుకే స్వస్థ బుద్ధి గల ఆత్మ. అందుకని ఇంద్రియ నిగ్రహం అంటే ఈ ఇంద్రియాల్లో ఉండేటువంటి వాటిని అన్నిటిని ఆవి అంటే తమిళ తెలుగులో కూడా ఆత్మనే ఇచ్చాడు. ఎట్టిచ్చాడు? అట్లాంటి ఆత్మనే ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చేది ఇది అంటే భయాన్ని ఇచ్చేది ఎవరు? అట్లయితే చెప్పండి నాకు. దేవుడు ఇచ్చేది ఇది ఏది? శక్తిని ఇస్తాడు, ప్రేమనిస్తాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి శక్తిని, అలాగా ఆత్మను దేవుడు ఇస్తున్నాడు. ఇది దేవుడు అనుగ్రహించేది. పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. చాలా మంది పిరికి ఆత్మ పట్టుకొని పిరికితనం, అయ్యో నేను బ్రతకలేను, నేను జీవించలేను, నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. ఈ పిరికి ఆత్మ కలిగిన వాళ్ళు వీళ్ళు పిరికితనం పట్టుకొని వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళకు మార్చేస్తారు. దేవుడు పిరికాత్మను దేవుడు మనకు ఇవ్వలేదని గుర్తించారు. ఒకటి ఎవరైతే ఈ పిరికాత్మ కలిగి ఉన్నారో ప్రకటన గ్రంథంలో తేటగా రాయించారు. ఏంటంటే ఈ పిరికి ఆత్మ కలిగిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే పిరికి వారు అగ్నిగుండములో పడిపోతారట. ఏడంటున్నాయినా అగ్నిగుండములో, రెండవ అదే అగ్నిగుండములో పడవేయబడతారు అని తేటగా స్పష్టంగా రాయించి పెట్టాడు దేవుని వాక్యంలో. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని పొందుకో, దాన్ని కలిగి ఉండు. అంటే అయ్యో నా వల్ల కాలేదే, నేను కంట్రోల్ ఉంటాను అనుకుంటాను, నేను కంట్రోల్ చేస్తాను. అసలు దేవుడు ఇచ్చింది అక్కడ కంట్రోలింగ్ ఆత్మ నీకు ఇచ్చాడని దేవుని మాత్రం అంటే నన్ను ఎంత చేసినా నా ఆలోచనలు ఎట్ట పొడుస్తా ఉంది అంటారు. అది ఎట్ట పొడుస్తుంది? ఎందుకు పోతుంది? అవునా కదా? అందుకనే ప్రతి ఒక్కరూ దేవుడి అది వాక్యాన్ని బట్టి ప్రతిదీ వాక్యం ఉన్నది, వాక్యాన్ని పట్టుకోండి. అట్లాంటి ఆత్మ కలిగి మనం బ్రతకాలి, జీవించాలి ఈ దినాల్లో. చదవండి ఇంకొక వాక్యం కూడా, కీర్తనలు 112వ కీర్తన, 112వ కీర్తనలో 7వ వాక్యం, 8వ వాక్యం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారి హృదయాలు ఎట్లుంటదంటే స్థిరముగా నుండును. వాడు దుర్వార్తతో జడియడు. ఎట్టి పరిస్థితుల్లో దుర్వార్తలు వింటూ ఉంటాం. ఎక్కడ చూసినా ఇప్పుడు మంచి వార్త ఏదైనా మనం చెవులు పడతా ఉందా? ప్రతి మాట ఎత్తుకున్నా, ప్రతి వార్త ఎత్తుకున్నా, ఎవరి నోట్లో చూసినా, ఏ టీవీ చూసినా, ఏ వార్తలు చూసినా ఏమంట? ఎవరైనా వచ్చి కలిసినా వాళ్ళు మాట్లాడే మాట ఏం మాట? ఇది తప్ప వేరేది లేదే. ఇది విన్నప్పుడంతా గుండె ఏమైపోతుంది? నీకు వేగంగా కొట్టుకుంటా ఉంది. ఎట్టమ్మా 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 ఎట్టమ్మా, ఓ బట్టమ్మా, నువ్వు ఎట్టమ్మా ఎట్టమ్మా అని బ్రతకద్దు. యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటావు. ఎట్టుంటావు? అదే అంటున్నాడు. వాడి దుర్వార్తకు ఏం చేయనట? జరిగేది. వాడి మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరే వరకు వాడెప్పుడు భయపడడు అని చెప్పి వాక్యంలో చదివిస్తున్నాం. కాబట్టి ఇన్ని మాటలు మనము గుర్తించుకోవాలి. యోబు గ్రంథంలో కూడా ఒక మాట చూడాలి. యోబు గ్రంథం 3వ అధ్యాయము 24, 25, 26. రాత్రి జూమ్ యాప్ లో ఈ మాట చెప్పాను. ఈ మాట చూడండి. నేను భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుతున్నది. నా మొరలు నీళ్ళ వలె ప్రవహిస్తా ఉంది. నా ప్రార్థనలు ఈ రోజు ఎక్కువగా ఎక్కడ చూసినా దీన ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఎక్కడ చూసినా ప్రవాహాల ఏరులై పారుతా ఉంది. ఏ చర్చి చూసినా, ఏ భాష చూసినా, ఏమి ఇంతకుముందు చేయొచ్చుగా? భయము భక్తి కలిగి ఇదిగో ఆపద వచ్చినప్పుడల్లా దేవుడా 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 దేవుడా. అందుకే నీళ్ళ వల్ల ప్రవహిస్తా ఉంది ఇప్పుడు మొరలు.
ఏది వచ్చునని నేను ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అది నాకు సంభవిస్తా ఉంది అన్నాడు. మనం బాగా గమనించండి. ఏది వస్తాదని నువ్వు అనుకుంటావో అదే నీకు సంభవిస్తాడు. అర్థమవుతుందా? నేను ఒక నాకు కరోనా వచ్చేస్తాదేమో, వాళ్ళందరికి వచ్చింది కదా నాకు కూడా వచ్చేస్తాది ఏమో అనుకుంటే చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాను బైబిల్ చెప్తా ఉందా? బైబిల్ చెప్తున్న మాట నమ్మండి. ఒకవేళ ఏది వచ్చునని భయపడుతున్నా అదే వచ్చింది అన్నప్పుడు ఇట్లా కాకుండా ఎట్లా ఆలోచించండి. నాకు ఆశీర్వాదం వస్తుంది, నాకు దీవెన వస్తుంది, నాకు మేలు వస్తుంది, దేవుడు అన్ని కార్యాలు నాకు చేస్తాడు, నేను క్షేమంగా ఉంటా, సురక్షితంగా ఉంటా. ఎట్లా ఆలోచించు, మైండ్ సెటప్ మార్చుకో. నువ్వు ఏది వస్తాదని భయపడతావో అదే నీకు వస్తాదన్నప్పుడు ఇప్పుడు మంచిగా ఆలోచించు, మంచిగా జరుగుతుంది. ఎందుకు చెడు ఆలోచిస్తావు? ఎందుకు కీడు గురించి ఆలోచిస్తావు? కీడు వస్తే దాని అంతటా వస్తుంది, కీడు రాదని చెప్పడం నేను, అది వస్తుంది, అది పోతుంది. నీ మైండ్, నీ సెటప్ ఎలా మారాలంటే ఎప్పుడు మంచి గురించి ఆలోచించు, మేలు గురించి ఆలోచించు, మంచిదాన్ని తలంచు. నువ్వు ఏది వస్తుంది అనుకుంటావు అదే వస్తుంది. అదే వచ్చింది అనుకో, అప్పుడు నేను ముందు అనుకున్నాను మ్యా, అట్టే జరిగింది మ్యా అని చెప్పుకుంటా పోయి, వదిన ఇట్టే అనుకున్నా నేను, చూడు అట్టే జరుగుతూ ఉంది. నువ్వు అనుకున్నావు కాబట్టి అది జరిగింది, నువ్వు అనుకోకుండా ఉంటే అది జరిగి ఉంటుంది కదా. నాకు రాను అయిపోతానేమో ఎట్టా, చివరికి నాకు చేతులు కాళ్ళు రాకుండా, లేకపోతే రోగం వచ్చేసి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, లేకపోతే కళ్ళు గుడ్డు అయిపోయి, లేకపోతే ఏదేదో అయిపోయి ఎట్ట అయిపోతానేమో అని మన వాళ్ళు అనుకుంటాడు. చివరికి అంటే నేను ముందే అనుకున్నాను కదా, ముందే చెప్తా వచ్చినాను కదా, అందుకే నేను ఇట్ట అయిపోయింది. ఎందుకలా అనుకుంటావు? అలా అనుకోవద్దు, మంచిగానే ఆలోచించు, మంచిగానే. ఏది వచ్చునన్న భయం నీకు, అది నీ మీదకి వస్తుంది. దేవుని వాక్యం రాయబడింది. చదవండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు. సామెతల గ్రంథం 18:21. జీవ మరణములు ఇదిగో ఏ వశం అంటమా? నాలుగో. ఏదది? జీవము మరణము ఎవరి వశంలో ఉందంట? నాలుక. అందరికి నాలుగులు ఉన్నాయా? ఉన్నాయా నాలుక? తమిళనాడులో కొత్తగా స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయినాడని వాళ్ళ కార్యకర్త ఒక ఆవిడ నాలుగును కోసుకుని వాళ్ళ దేవతకు బలి చేసింది. ఎంత భయంకరమైన మూఢలోకంలో ఉన్నాం చూసావా? నాలుగు విన్నారో లేదో, న్యూస్లో చూసారో చూడలేదా మీరు? అయ్యో, నాలుగును కోసుకునేసి బలి అర్పించేసి సమర్పించేసింది. వాళ్ళ నాయకుడు ఇదయ్యారని. దేవుని ఉన్నారా? బాగా గమనించండి. అట్లాంటి నాలుగే లేకుండా చేసుకుంటాం. జీవము మరణము అంటే బ్రతకాలన్నా సావాలన్నా దేంట్లో ఉంది? నేను చచ్చిపోతానేమో అంటే ఏమైపోతావు? నేను బ్రతుకుతా అన్నా అనుకో, బతుకుతా. క్వారంటైన్లో ఐసీలో ఉన్నా కూడా బతికి బయటకు వస్తాను. ఆమె మందులు, వైద్యాలు, డాక్టర్లు కూడా చూడండి, నువ్వు ధైర్యంగా ఉంటేనే అది పనిచేస్తుంది. నువ్వు పిరికి ఆత్మ పెట్టుకునేసి నువ్వు బెడ్లో పడుకొని ఉన్నావంటే భయంతో బదులు వాడు ఎన్ని మెడిసిన్ పెట్టినా, ఎన్ని మందులు వాడినా నువ్వు అట్టే పోడాల్సిందే. దేవుని స్తోత్రం. ఎప్పుడు ధైర్యంగా ఉండి జీవము మరణము నాలుగో వశం, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫ్రూట్స్ తింటాడంట. అదే కదా రాయబడింది, చదవండి. దాని యందు ప్రీతి పడివాడు దాని ఫలాన్ని తింటాడు. ఇదిగో దేని యందు ప్రీతి పడివాడు దేని గురించి చదివారు ఇప్పుడు? నాలుక గురించి. ఆ నాలుక ఉంది కదా, ఆ నాలుక యందు ఎవడైతే ప్రీతి పడతాడో దాన్ని అంటే ఏది పలుకుతాడో, ఏది దాని ఫలాన్ని. మంచి పలికావంటే మంచి ఫలాన్ని, చెడు పలికావా చెడే. అర్థమైందనైనా? అందుకనే దాని ఫలాన్ని నువ్వు అనుకున్న దాన్ని బట్టి అది జరుగుతుంది, కానీ మరి ఏమి లేదు. అది గుర్తుంచుకో. అందుకనే నీవు నేను ఈ నాలుక వశములో ఉంది మరణం. అంటే నువ్వు చావాలన్నా బతకాలన్నా ఇప్పుడు ఏడుంది? దేవుని చేతిలో ఉంది. అనుకో, దేవుడేం చేయగలుగుతాడు? నువ్వు ధైర్యంగా ఉండు. అది
చాలా ప్రాముఖ్యమైనది. చదవండి కీర్తన 118 కీర్తన చదివి ముగిస్తాం. 118 కీర్తన 118 కీర్తనలో 17వ వాక్యం 18వ వాక్యం చదవండి. ఇదిగో ఎట్ట చెప్పంటే, నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఏం చేయను, నేను చావను. ఎట్టుంటా? నేను సజీవుడనై దేవుని యెహోవా కార్యాలను వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. ఆమె కఠినంగా శిక్షించిన ఇప్పుడు మనం తప్పు చేసినాం, పిల్లల్ని కఠినంగా శిక్షిస్తాం. అటు వాడు చావాలని కోరుకుంటామా? నువ్వే అటు అనుకున్నప్పుడు దేవుడు నిన్ను చావాలని వదిలేస్తాడా? గుర్తుంచుకున్న ప్రియ దేవులారా, అందుకని చెప్పండి, నాకు మీరే చెప్పండి, నేను చావను. పక్కన అంటూ చెప్పండి, సజీవుడనై దేవుని కార్యాలను వివరిస్తానని చెప్పండి. మళ్ళా చెప్పు, దీన్ని భయపడి చెప్తాడు. ఇట్టే చెప్పుకొని బతికిపో ఈ కరోనా పోయేంత వరకు. நான் சாவாமல் பிழைத்திருப்பேன். தப்பு படிக்காத. நான் சாவாமல் பிழைத்திருந்து నువ్వు బతికుండాల. నేను సావుకు ఏం చేస్తాను? బిర్యానీ, చికెన్, మటన్ తినేసి కూర్చొని ఉంటాను అని బతుకుంటే వాడు ఏం చేయాలా? యెహోవా క్రియను వివరించాలా. ఆయన చేసిన పనిని అది బతికుండే వాళ్ళు చేయాల్సిన పని. ఉపదేశాన్ని అంగీకరించి ఆయన గురించి అనేకుడికి దేవుని గురించి వివరించి చెప్పాలి. అందుకోసమే మనకు ప్రాణం ఇచ్చింది. ఆమేన్. కాబట్టి ఇదే చెప్పండి, నేను చావును. నువ్వు చచ్చిపోతా ఉంటున్నా అన్నా కూడా ఏం చెప్పు, నేను చావు. దేవునికి స్తోత్రం. అలా చెప్పి బ్రతుకు జీవించు. అందుకని కీర్తనలు ఇబ్రీ పత్రిక 13:6 వాక్యం కన్క్లూజన్ వాక్యంది చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఇబ్రీ పత్రిక 13:6 వాక్యం. కాబట్టి అనుకో, ఇవన్నీ విన్నాను కదా, కాబట్టి ప్రభు నాకు ఈ లాక్డౌన్ లో కూడా ఎట్లుంటాడంటే నాకు సహాయకుడు. నేను భయపడినగా. ఇప్పుడు మనకి భయం ఏమి? అయ్యో లాక్డౌన్ వచ్చేస్తే ఎట్లా బతికేది, పనులు ఉండదే, మనకు వ్యాపారాలు ఉండదే, బండి తిరగదే, మనకి ఏది ఉండదే. అక్కడ గుర్తుంచుకో, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. చెప్పండి ఈ మాట, చెప్పండి. ప్రభు నాకు సహాయకుడు, చెప్పండి. నేను భయపడను. చెప్పు, నిజంగానా? ఈ 2 విషయాలు గట్టిగా పట్టుకోండి. నేను చావను, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఇట్లా చెప్పు అని చెప్పి మంచి ధైర్యంతో ఉండాలంట. చదవండి ఆ మాట కింద కూడా. నరమాత్రులు నాకేం చేయగలుగుతారు? ఇప్పుడు నరమాత్రులు ఏం చేయలేరు. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతున్నారా? వచ్చి నీకు కరోనా వచ్చిందంటే నరమాత్రులు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏమైనా చేసే పని ఉందా? దూరంలో నుండే, ఫోన్లో నుండే అటు ఉండు, ఇటు ఉండు, అదుతును ఇదుతును, నేను రాలేని పరిస్థితిలో ఉండా, నీకేమైనా కావాలంటే ఎవరి దగ్గర ఇచ్చి పంపిస్తా. అంతేనా? ఎవరి దగ్గరకు రాగలరు? నరమాత్రునికి ఏమైనా సహాయం చేయగలుగుతారా ఈ సమయంలో? నరమాత్రునికి ఏమి చేయలేరు. చెయ్యాలంటే ఎవరు చేయాలా? నువ్వే చెయ్యాలా. బాగా గుర్తుంచుకో. కనీసం నువ్వు చచ్చిపోతే నీ శవాన్ని కూర్చేదానికి కూడా నీ బంధువులు, నీ స్నేహితులు, అన్న, అక్క, తల్లి, చెల్లి ఎవరైనా కానీ కనీకరమే లేకుండా నేనేం చేయాలి? అసలు ఆ టైంలో దగ్గర కూడా రాడు. ఇది గుర్తుంచుకోండి. ఈవెన్ ఒకవేళ నాకు ఏముంటే ఉన్నాయి, నేను చచ్చిపోయినప్పుడు మీరు ఎవరు కూడా దరిదాపులోకి వస్తారా? పోతాడులేనా, పోయి మనం ఎందుకు కరోనా తెచ్చుకోవాలా అంటారా? కాబట్టి నరమాత్రునికి ఏం చేయగలుగుతారు? ఏం చేయలేదు అని మంచి ధైర్యంతో. ఎట్లాంటి ధైర్యం అంట? మంచి ధైర్యం ఉంది, చెడ్డ ధైర్యం కూడా ఉంది అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మంచి ధైర్యం వచ్చిందా? ఎప్పుడు వచ్చిందా లేదా ధైర్యం? చెప్పండి, నేను చావను,
నేను సజీవుడనై యెహోవా కార్యములను వివరిస్తాను. ఎప్పుడు ఇది చెప్పుకో, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. రైట్, మొక్కర్లని ప్రార్థన చేసుకున్నాం. అందరు లేచి నిలబడదాం.